అందరికీ నమస్తే. ఇవాళ సబ్జెక్ట్ ఏం లేదు, మనకు వచ్చిన పని, మనకున్న టాలెంట్, మనకు వచ్చినటువంటి మనకి ఏ స్కిల్స్ ఉంటాయో, మనకి ఏ పని వస్తుందో ఆ పని సిగ్గు లేకుండా, నేను మళ్ళీ చెప్తున్నా, సిగ్గు లేకుండా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో ఇవాళ ఈ వీడియోలో చెప్తా. ఇకపోతే నేను నా గురించి ఫస్ట్ నా గురించి జరిగినటువంటి చెప్తా. నేను పందుల షెడ్ పెట్టాలనుకుంటే ఇంత బతికిగా పందుల షెడ్ పెడతావారా, ఆ పందుల వల్ల లాభాలు ఏందిరా, పందుల గురించి ఏం తెలియదు కదా నీకు, అవసరమారా, నీకు ఎందుకురా, ఇంత బతికినవు, అసలుగా పందులు వాసన కథ కార్ఖానా అని చెప్పేసి నన్ను నానా రకాలుగా విమర్శించారు. నా పేరు కూడా పందులు అని ముందు మెన్షన్ చేసి అలా అది చేసుకొచ్చారు. ఇకపోతే నేను వాళ్ళని విమర్శించడం వల్ల నేను ఏమన్నా, నేను ముందుకు వెళ్ళిపోవడమే నాకు కావాల్సింది. రెండోది, నేను యూట్యూబ్ ఛానల్ పెడితే వీడు పెద్ద ఫిలాసఫరా, వీడు పెద్ద కథనా, వీడు పెద్ద ఇదా, ఎందుకు ఇంత అవసరమా వీనికి, వాడు ఏం మాట్లాడుతుందో వానికి అర్థమవుతుందా అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా దాన్ని వీడియోలు చూపించుకుంటారు, ఇట్లా వీడియోలు చూపించుకుంటే వీడు ఇట్లా మాట్లాడి అని చెప్పి పాజ్ చేసుకుంటా మరీ చూపించేవాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇకపోతే నేను సబ్జెక్ట్లోకి వస్తాను. ఇవాళ నేను వాళ్ళు అన్నారు అని చెప్పేసి అబ్బా నా బతికి ఇట్లా అయిపోయింది, నన్ను గట్లా అంటారు అనుకుంటూ పోతే నేను ఒక విషయం చెప్తా. ఇవాళ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 10 రోజులు అవుతుంది, 10-15 రోజులేమో అవుతుంది. నాకు యూట్యూబ్ ఛానల్ ఎట్లా పెట్టాలి, యూట్యూబ్ ఛానల్ థంబ్నెయిల్ ఎలా చేయాలి, యూట్యూబ్ ఛానల్ వీడియోలు ఎట్లా అప్లోడ్ చేయాలి, యూట్యూబ్ ఛానల్లో ట్యాగ్స్ ఎట్లా పెట్టాలని చెప్పేసి కొన్ని 10-15 మంది చేసిరుకోవచ్చు నాకు తెలిసి. అన్న ఎట్లా స్టార్ట్ చేయాలి, అది చాలు నాకు, అదే తృప్తి నాకు. పందుల షెడ్ గురించి పందుల గురించి వీడియోలు పెడితే చాలా మంది ఫోన్ చేసిరు, అన్న పందులు ఎట్లా ఉంటుంది, పందుల బిజినెస్ ఎట్లుంటుంది, పందుల షెడ్ ఎట్లా పెట్టుకోవాలని చెప్పేసి చాలా మంది ఫోన్ చేసిరు నాకు. యూట్యూబ్ గురించి చేసిరు, పందుల గురించి చేసి, అది నా సక్సెస్ అని కూడా నేనైతే సిగ్గు లేకుండా చేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నా, సిగ్గు లేకుండా చేస్తాను. నేను ఎవరో అన్నారు, ఎవరో అది చేశారని చెప్తే నేను అస్సలు ఫీల్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అస్సలు ఫీల్ కాదు. నాకు అవసరం కూడా లేదు. నా వల్ల నలుగురు మారేరు, చాలది. నా వల్ల ఆలోచన వచ్చింది, చాలు. నాకు అది పందుల గురించి ఆలోచన వచ్చింది, యూట్యూబ్ ఛానల్ గురించి ఆలోచన వచ్చింది. అది చాలు, ఆ మార్పు చాలు. నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది అదే, ఆ మార్పు కోసమే నేను వీడియోలు చేస్తున్నా. ఇక నేను తోపును, నేను తురుమునని మాత్రం చెప్పట్లేను. నా గురించి ఈ వీడియోలు చెప్పేటోళ్ళకి కూడా చెప్తున్నా, దయచేసి నలుగురన్నా మారాల్సిందే, మారుతారు. ఆలోచన వచ్చింది నా వల్ల. ఇకపోతే సబ్జెక్ట్లోకి వచ్చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీసారి గుర్తు చేస్తున్నా. ఊకొక రిపీట్ చేసుడు ఏందని అనుకున్నా సరే సిగ్గు లేకుండా చేయాలి మనకు వచ్చిన పని. ఇకపోతే ముంబైలో చాయ్వాలా అనే ఒక అతను ఉంటాడు. చాయ్వాలా, ఆయన పేరు డాలీ చాయ్వాలా అని ఉంటుంది. ఆయన ముంబైలో నాగపూర్లో ఒక రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకుంటాడు, టీ స్టాల్ నడిపిస్తాడు. ఆయన అందరి లెక్కనే టీ స్టాల్, అది పెద్ద స్పెషల్ ఏముంటుంది, అందరి లెక్కనే టీ స్టాల్. అల్లం చాయ్ పెడతాడు, సిగరెట్లు, పాన్ పరాకులు అన్నీ ఉంటాయి అక్కడ ఆయన దగ్గర. కానీ ఆయన చేసే పని డిఫరెంట్గా ఉంటుంది, సిగ్గు లేకుండా చేస్తాడు, డిఫరెంట్గా చేస్తాడు. చాయ్ హోటలే కదా, చాయ్ హోటల్ ఏం స్పెషల్ ఉంటుందా అనుకుంటాడు, కానీ డిఫరెంట్గా ఆలోచించింది ఆయన ఏం చేసింది తెలుసా, గిన్నె పెట్టడం డిఫరెంట్గానే పెడతాడు. చాయ్ మీద, మన పొయ్యి మీద, అదే గ్యాస్ స్టవ్ మీద గిన్నె పెట్టడం కూడా డిఫరెంట్గానే పెడతాడు. పాలు వేయడము డిఫరెంటే, చక్కెర వేయడము డిఫరెంటే, చాపత్తి వేయడము డిఫరెంటే, అల్లం వేయడము డిఫరెంటే. ఆయన హెయిర్ స్టైల్ డిఫరెంటే, ఆయన వేసుకున్న డ్రెస్ డిఫరెంటే, ఆయన వేసుకున్న చెప్పులు డిఫరెంటే, ఆయన వేసుకున్న కళ్ళద్దాలు కూడా డిఫరెంటే. డిఫరెంట్గా ప్లాన్ చేస్తాడు. ఆయన చదువుకుంది ఎంతనో తెలుసా, 10వ తరగతి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వచ్చి ఆయన ఛాయ్ తాగిపోయిందంటే ఆయన ఎంత సక్సెస్ అయిందో మీ అందరికి అర్థం కావాలి. నేను ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నా అంటే, మనకు వచ్చిన పని సిగ్గు లేకుండా చేయాలి, మనకున్న టాలెంట్ని డిఫరెంట్గా చూపించాలని అనుకున్నాడు ఆయన. నేను ఆయన గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాయ్ వాలా అని కొడితే, డాలీ చాయ్ వాలా అని కొడితే ఆయన గురించి పూర్తిగా వస్తుంది. ఆయన ఒక కొత్త ఆలోచనతో ముందుకెళ్ళిండు. చాయ్ పెట్టడం అందరూ పెడతారు, నాకు కూడా పెట్టచ్చు చాయ్, అందరు చాయ్ పెడతారు, కానీ అందరు ఎందుకు సక్సెస్ కావాలి? ఆయన యూట్యూబ్లో ఆయన వీడియోల కోసము పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కోసం క్యూ లైన్లు కడతారు. ఇప్పుడు మనకు అంత దూరం ఎందుకు, మన నాని ఉన్నాడు కదా, మన నాని దసరా సినిమా కోసము ప్రమోషన్ కోసం ఆయన దగ్గరికి వెళ్ళింది చాయ్ తాగడానికి. అంటే అంత ఫేమస్ ఆయన. ఓ బిల్ గేట్స్ వస్తే, ఇంకా హైలైట్ ట్విస్ట్ చెప్తా, ఆ బిల్ గేట్స్ వస్తే ఆయన దగ్గరికి చాయ్ తాగడానికి వస్తే ఆయన ఎవరో కూడా తెలియదు ఆయనకి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ వస్తే ఆయన దగ్గరికి వస్తే ఆయన ఎవరో కూడా ఆయన తెలియదు. అంత స్కిల్ ఆయన దగ్గర ఉంది. ఆయన ఛాయ్ పెట్టడమే, ఆయన పెద్ద ఏం చేయడు, ఛాయ్ మాత్రమే పెడతాడు. కానీ ఆయనకున్న టాలెంట్ని చూపించిండు ఆయన. ఇవాళ ఆయనే దుబాయ్కి, మలేషియాకు, సింగపూర్కి వెళ్ళి ఒక డిఫరెంట్గా ఆయనను హైలైట్గా చూస్తారు. ఇంకా అదిరిపోయే టిస్ట్ ఏంటో చెప్పనా, అదిరిపోయే టిస్ట్ ఇది. మొన్నటికి మొన్న హాకీ ప్లేయర్స్, మన జాతీయ క్రీడ, గొప్ప క్రీడ హాకీ ప్లేయర్స్ విమానాశ్రయంలోకి వెళ్తే ఆయన పక్క వీళ్ళో పక్కన వెళ్తే ఈ డాలీ చాయ్ వాలా కోసం వీళ్ళ హాకీ క్రీడాకారులను పక్కన పెట్టి ఈ డాలీ చాయ్ వాలా కోసం సెల్ఫీలు దిగిరంట. ఎంత డిఫరెంటో మీరు అర్థం చేసుకోండి.
అరే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నీకు ఏ పని వస్తుందో ఆ పని సిగ్గు లేకుండా చేయి, డిఫరెంట్గా చేయి, డిఫరెంట్గా ప్లాన్ చేయి, డిఫరెంట్గా ఆలోచించు. నీకు ఎలక్ట్రిషియన్ వర్క్ వచ్చింది అనుకుందాం, సిగ్గు లేకుండా చెయ్యి, ఆ వీడియోలు చెయ్యి. నేను ఇట్లా చేస్తున్నా, ఈ వైర్ ఇట్లా వాడతారు, ఈ వైర్ ఇట్లా పెట్టుకోవాలి, ఇది ఇది ఈ విధంగా మనము మూవ్మెంట్ చేసుకోవాలని చెయ్యి. నీ కలరింగ్ వేయచ్చు, బిల్డింగ్లో కలర్ వేయచ్చు, ఆ కలర్ని డిఫరెంట్గా చూపి. కొత్త కొత్త బిల్డింగ్లు వేసేటప్పుడు ఈ కలర్కి ఇది, ఈ ఏషియన్ పెయింట్ ఇది వాడాలి, ఈ పెయింట్ ఇది వాడాలి, ఈ బిల్డింగ్కి ఈ కలర్ వాడితే బాగుంటుంది అని డిఫరెంట్గా ప్లాన్ చేయి. ఓ ప్లంబింగ్ వర్క్ చేస్తావు, సిగ్గు లేకుండా చేయి. మేస్త్రి పని చేస్తావు, సిగ్గు లేకుండా వీడియోలు చేయి. ఇక్కడ సిగ్గు పడాల్సింది ఏం లేదు. కాకపోతే నీకున్న స్కిల్స్ని డిఫరెంట్గా చూపి. అయ్యో నేను మేస్త్రి పని చేస్తున్నా, నన్ను ఏమనుకుంటారు, ఇలా చాయ్ వాళ్ళ ఆయనే నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఎంత గ్రేట్ అంటే అసలు ఇంకా నాకైతే అసలు ఆయన గురించి చదువుతుంటే డిఫరెంట్గా అనిపించింది. అంటే నేనేమంటా అంటే, నేను మళ్ళీ 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 రిపీట్ చేస్తున్నా, మనకు వచ్చిన టాలెంట్ను, మనకు వచ్చిన పనిని సిగ్గు లేకుండా చూపియండి. సిగ్గు 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 లేకుండా చూపియండి. రిజల్ట్ ఎలా ఉంటుందో ద బెస్ట్ ఎగ్జాంపుల్ ద చాయ్ వాలా, డాలీ చాయ్ వాలా.